కలిసికట్టుగా కనుక ఉంటే 100% విజయం మనదే. ఒక్కరోజు కేసీఆర్ గారు మన బయటకు వెళ్తేనే అట్లా పోయి దేవరూపల కాడ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటలో కనపడి ఒక ప్రెస్ మీట్ పెడితేనే వెంటనే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టారు, వెంటనే తుంగతుర్తిలో నీళ్ళు వస్తాయి, వెంటనే సాగర్ ఎడవకాలు వదిలిపెడతారు, వెంటనే హరీష్ అన్నపై కొడుక 48 గంటలు టైం ఇస్తున్నా మర్యాదగా మీరు వదిలిపెట్టరా నీళ్ళు అని చెప్పేసి అనగానే నేనే పోతున్నా డ్యామ్ మీద కానీ మాట్లాడంగానే దెబ్బకే మళ్ళీ నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. అంటే మలిదశ ఉద్యమానికి నాంది పలికి మనం బయటికి వెళ్తే ప్రతిపక్షాన కొట్లాడితే ప్రజలు మన పక్షాన నిలబడతారు, బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగురుతుంది అంటేందుకు నిన్న జరిగినటువంటి పరిణామాల నిదర్శనం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంటాం. కేసీఆర్ గారు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, కేటీఆర్ గారు ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, హరీష్ అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, జయదేశ్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, నేనేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, మీరేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు. ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి, నువ్వు లంగవు, నువ్వు దొంగవు, నువ్వు చేయబట్టే వచ్చింది, లేకపోతే హరీష్ రావు గారి మీద మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ గారి మీద మాట్లాడాలి, లేకపోతే జగదీష్ రెడ్డి గారు మాట్లాడాలి. 6వ తారీఖు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నా మళ్ళీ మేనిఫెస్టో పెడతామన్నారు. పాత మేనిఫెస్టోకే దిక్కులేదురా నాయన అంటే కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తాం మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కాడికి పోయి కూడా మనల్ని విమర్శిస్తాడు, కరువు కారణం మీరే అంటారు. ఎట్లా నీళ్ళు తీసుకురావచ్చో కూడా కేసీఆర్ గారు చెప్తారు, నీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తా అని చెప్పేసి హరీష్ అన్న ఇంత ముందుకే చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, నీకు చేత కాకపోతే దీపోరా నేను చేసి చూపిస్తా చేయాలి అని చెప్పేసి. కానీ వాళ్ళకు సోయి లేదు, వాళ్ళ సోయి అంతా మూటలు కట్టుకోవాలి, ముళ్ళ తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పాలి అనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. ఈ రోజు వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించలేదు వ్యవసాయ రంగం మీద, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం మీద సమీక్ష నిర్వహించలేదు. వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా అనేటువంటి ఒక సోయితో పనిచేద్దామనే ఆలోచన కూడా లేదు. ఆ దొంగల ముఠా నాయకులకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా, నేను నిన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్ మళ్ళా చెప్తున్నా, ఆ దొంగల ముఠా నాయకులు ఉన్నటువంటి ఇక్కడ క్యామ మల్లేశ్వరం మీద చెప్పిన, అందుకనే మత్సలే నాయకుడు అని చెప్పి. కానీ అవతల పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరించాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఫోర్జరీ నాయకుడు ఈరోజు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ లో పెట్టి మన నెత్తి మీద రుద్దుతారట. అంత దౌర్భాగ్యం ఉందా మన జనాలకు? ఇటువంటి నాయకుల్ని భరించాలన్నా మనం? అవతల పక్క ఉండడమో డ్రగ్ ఇలా దొరికినోడు మన ఆ జానారెడ్డి కొడుకు రఘువీర్ అంటే ఆయన ఆ ర్యాడ్సన్ హోటల్లో డ్రగ్లకు సంబంధించిన కేసు అయితే దాంట్లో దొరికితే రఘు అని పేరు రాస్తే ఆ కమిషనర్ మీద ప్రెజర్ పెట్టి రఘుచరణ్ అని చెప్పి పేరు మార్పించి తెల్లారని ఆయన అభ్యర్థిగా ప్రకటించాడు. ఈ దొంగలు కూడా నాయకునికి దొంగలు దొరకకపోతే అభ్యర్థులుగా గొప్ప దొరకదని చెప్పేసి నేను కూడా అనుకుంటలేదు. దాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. నోటికి ఎంతో కొంత మాట్లాడి కేసీఆర్ గారి మీద మాట్లాడి మా నాయకుల మీద మాట్లాడితే గొప్పలమైతే అనుకుంటున్నారు. ఇంకా ఇప్పటికీ చిల్లర మల్లర కామెంట్ చేస్తున్నాడు, 1000 రూపాయల నోటు చెల్లదు కేసీఆర్ అని చెప్తున్నాడు. నువ్వేంద్ర టిష్యూ పేపర్ నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి అంటే టిష్యూ పేపర్ లెక్క తుడిచి పడేయాలి పక్కకు, మనం తెలుసుగా ఏడ దృష్టి పడేస్తారు ఆ సంగతి ఆయనకి తెలవాలి. ఆ రిజల్ట్ రేపు మనకు కనపడాలి. ఎంపీ ఎన్నికల మనందరం కలిసికట్టుగా కొట్టాడాలి, క్యామ మల్లేష్ గారికి అండగా నిలబడాలి, పార్టీకి అండగా నిలబడాలి, పార్టీ మనకు అండగా ఉంటుంది. రేపు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా శక్తివంచాలు లేకుండా ప్రయత్నం చేసి మెజార్టీ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.